ఏందంటే ఏం సామాన్లు ఏ ఊరు సామాన్లు ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ ఇన్స్టా వాళ్ళు పెట్టిన సామాన్లు వాళ్ళే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ సామాన్ అంతా ఆ సామాన్లు అంతా వైరల్ అవుతున్నాయా 3 రాష్ట్రాలకు వైరల్ అయిపోయింది మరి 4వ రాష్ట్రం ఏ ఊరు అనిపిస్తారో ఈ సామాన్లు మరి ఏం సామాన్లు ఏం కంపెనీ ఇదే యాక్టింగ్ అంటే లైక్ కొట్టండి అర్జెంటుగా లైక్ కొట్టండి లైక్ కొట్టండి అమ్మయ్యా కొట్టండి మాకెందుకు కొడతారు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు ఏదో బోర్ బిల్ వాటం ఇదని ఇది కాదు మాకెందుకు కొడతారులే లైకులు ఏసీలో కూర్చునే వాళ్ళకి కారులో తిరిగే వాళ్ళకి కొడతారు లైకులు చాలా సెకలు ఉన్నారా నీలో మీకు లైకులు రావాలంటే సామాన్ బాగుండాలంటే తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు ఇనుప సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం ఇనుప రేకులు కొంటాం పాత సామాన్ కొంటాను చెప్తో కొడతాను చెప్పుతో కొట్టాల్సిన సామాన్లు బాగుండాలంటే రావాలంటే లడ్డు తినాలంటే సామాన్లు బాగుండాలి తగ్గేదే లేదు ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. నీకులు రావాలంటే జీడిపప్పు తినాలి ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సామాన్లు బాగుండాలంటే ద్రాక్ష తినాలి రే పాండు ఓ బాటిల్ జిన్నట్రారా తోటకెళ్ళి తాగి పడిపోతాం మనశాంతి కన్నా ఉంటది. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే నువ్వు వెళ్ళిపోమ్మా సామాన్లు అదిరిపోవాలి ఒంగోలు అమ్మాయిలు తగ్గేది లేదు అయ్య బాబోయ్ ఈ సండాలం వెళ్ళలేకపోతున్నా ఆపమని రచ్చ. హాయ్ ఫ్రెండ్స్ అదే పైనుంచి కింది కొత్త చూడు విమానం అది వస్తుంది మా త్వరలోనే. తను దూరటానికే సందు లేదు మెడకో డోలన్నట్టు. దాంట్లో మా ఒంగోలు సామాన్ మొత్తం వేసుకొని పోవటానికి వస్తుంది. సరేనా? 4 గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. నాకెందుకు కొడతారు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఓహో అబ్బో బాధపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్టొస్తనే ఇక్కరావే చిన్నదనా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన పొడిచైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అందరిని అంటం లేదు మీరందరూ కోప్పడొద్దు. ఆ కుమార్ గాడి ఇల్లు వాడు ఎక్కడుంటారో వాడి అడ్రస్ కొంచెం నాకు చెప్పండి. నేను పోలీసులు తీసుకుని వస్తా వాడి దగ్గరికి. ఇదేం ట్విస్ట్? వాడిని మటుకు జైలేసి తొక్కిస్తా నేను మటుకు. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా.